హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. సో ఇది రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, మన హెల్త్కి చాలా మంచిది, డైజెషన్స్ కూడా చాలా మంచిది. ఎవరైతే రా వెజిటేబుల్స్ తినలేరో ఇలా మీరు ఫ్రై చేసుకొని తింటే చాలా మంచిది. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని నేను దీంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆవ నూనె వేస్తున్నాను. దాని తర్వాత కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను అండ్ కొద్దిగా కరివేపాకు. ఇదంతా బాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ మనం వేసుకోవాలి. నేనైతే క్యారెట్ వేస్తున్నా, రాడిష్ అంటే ముల్లంగి వేస్తున్నా అండ్ బీట్రూట్, దాని తర్వాత క్యాప్సికమ్ కూడా వేస్తున్నా. అంటే ఇవన్నీ ఒక క్యారెట్స్ 2, ఒక బీట్రూట్, 2 రాడిష్, ఒక క్యాప్సికమ్ అన్నమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. కొద్దిగా సాల్ట్ వేయాలి ఫ్రై అయ్యేటప్పుడు. సాల్ట్ వేస్తే మనకి మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అండ్ టేస్ట్ సరిపడంత కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఈ క్లిప్లో మిస్ చేశాను, మీరు డెఫినెట్గా కారం పొడి కొంచెం వేసుకోండి. అట్లనే కొంచెం టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అంతే, ఆల్మోస్ట్ మన మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది చాలా చూడడానికి యమ్మీ అండ్ డెలిషియస్గా అండ్ కలర్ఫుల్గా ఉంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మస్తు ఉంటుంది టేస్ట్ ఇది. నేనైతే వేడి అన్నంలోకి కొద్దిగా పక్కన సాంబార్ పెట్టుకొని సాంబార్లోకి తిన్నా మస్తు టేస్ట్ ఉంటుంది. ముద్దపప్పులోకి కూడా చాలా బాగుంటుంది, పెరుగులోకి కూడా ఇట్స్ బెస్ట్ కాంబినేషన్. సో రా వెజిటేబుల్స్ ఎవరికైతే ఇష్టం లేదో అది ఇట్లా ఫ్రై లాగా చేసి తింటే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా హెల్దీ వర్షన్లో అనమాట. హెల్దీ అండ్ టేస్టీ వర్షన్ ఇది ఒకటి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.